హాయ్, మైసెల్ఫ్ ఈశ్వర్ ప్రసాద్. మీకు ఖజురాహో మొత్తం నేను చూపిస్తాను, ఓకేనా? ఖజురాహో రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి టెంపుల్స్కి వెళ్ళడానికి 10 km ఉంటుందండి, ఓకేనా? మధ్యలో 5 km రేంజ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుందండి. ఇదే చూడండి, ఇది టూరిస్ట్ ప్లేస్ అండి. పురాతనమైన టెంపుల్స్, వాటికి సంబంధించిన కథలు అవన్నీ ఉంటాయండి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే శృంగారానికి సంబంధించిన బొమ్మలు ఇక్కడ అమ్ముతారండి. ఆ టెంపుల్ పైన కూడా మొత్తం అవే ఉంటాయి, ఓకేనా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ వచ్చి ఇదేనండి, ఒకసారి చూడండి. ఎయిర్పోర్ట్ నుంచి 5 కిలోమీటర్లు వెళ్ళాలండి. ఇంకా వెళ్తే అక్కడ ఖజురాహో సిటీ వచ్చేస్తుంది మనకి. టెంపుల్స్ కూడా అక్కడనే ఉంటాయి, ఓకేనా? ఖజురాహో అనేది మధ్యప్రదేశ్ లో ఉంటది. భూపాల్ నుంచి 360 కిలోమీటర్లు వస్తుంది ఖజురాహో. భూపాల్ లో డైలీ మార్నింగ్ 6 గంటలకి ట్రైన్ ఉంటది ఒకటి. అది ఎక్కితే మనం ఖజురాహోలో 11 వరకు దిగుతాం, ఓకేనా? ట్రైన్ దిగిన తర్వాత బయటకి రాగానే చాలా ఆటోస్ ఉంటాయండి. ఆటోస్ అనుకుంటే డీజిల్ పోసి నడిపించేది కాదండి, ఎలక్ట్రికల్ ఉంటుంది. చూసారా వెళ్తుంది, అలాంటి మాత్రమే ఉంటాయండి. చాలా స్లోగా వెళ్తది. నన్ను అడిగితే రైల్వే స్టేషన్ నుంచి ఆటో కిరాయి తీసుకోవడం బెటర్ అండి. 200 తీసుకుంటారు. వాడే మంచి హోటల్స్ చూపిస్తాడు. మీకు నచ్చిన దాంట్లో రూమ్ తీసుకొని ఉండండి. ఫుడ్ గురించి మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే సమోసా, పూరి, పానీపూరి, టిఫిన్స్ ఇలాంటివి మాత్రం దొరుకుతాయండి. బిర్యానీ, మటన్, చికెన్ అంటే కష్టం అండి. లేదు మాకు మటన్ చికెన్ కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది ఫస్ట్ టెంపుల్ అండి. ఇక్కడ మొత్తం బండ్లు పార్కింగ్ చేసుకుని లోపలికి వెళ్తారు. అలా మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి. చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల పక్కన మొత్తం రోడ్డు ఉంటుంది. అలా అలా తిరిగేసి అక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుందండి. చూశారు కదా, జూమ్ చేస్తాను చూడండి. ఇదంతా ఇంకో టెంపుల్ అండి. ఇదంతా చెరువు. నైట్ మాత్రం భలే ఉంటుందండి వ్యూ. ఇదంతా రోడ్డు అండి. ఇక్కడ నుంచి అక్కడ దాకా రోడ్డు ఉంటుంది. ఇదే ఇక్కడ నుంచి హోటల్స్, ఫుడ్, లేకపోతే ఏదైనా మార్కెట్ కానీ అవన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి, ఓకేనా? ఇప్పుడు మీకు రోడ్డు చూపిస్తాను, రోడ్డు వ్యూ నుంచి చూపిస్తాను చూడండి. అవన్నీ హోటల్స్, రెస్టారెంట్స్, అలాగే లేడీస్ సంబంధించిన డ్రెస్సులు, క్యాప్స్, హెల్మెట్స్ ఇవన్నీ చాలా దొరుకుతాయండి. ఇది వచ్చేసి సెకండ్ టెంపుల్ జంక్షన్ అండి. అలా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ జంక్షన్ ఉంది కదా, అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి టెంపుల్ కి. ఈ చుట్టుపక్కల మొత్తం ఇవే బట్టలు ఉంటాయండి. టూరిస్ట్ ప్లేస్ కదా, కొన్ని క్యాప్స్ లాంటివి, నార్మల్ యూజ్ అండ్ త్రో డ్రెస్సులు కానీ ఇవన్నీ దొరుకుతాయండి. తక్కువ ధరలు దొరుకుతాయి. అటు ఇటు మొత్తం పార్కింగ్ చేస్తారండి. ఇక్కడ మాత్రం డీజిల్ తో నడిచే ఆటోలు మాత్రం యూజ్ చేయరండి. చాలా తక్కువ, ఒకటో రెండో కనిపిస్తాయి మీకు. మిగతా ఎలక్ట్రికల్లే కనిపిస్తాయి. ఎంత స్లో వెళ్తాయి అంటే చిరాకులు వేస్తాయండి. 10-20 వెళ్తుంది అంతే. ఇది మెయిన్ జంక్షన్ వచ్చేసి. ఇది అంతా టెంపుల్. అది గేట్ ఉంది కదా అటు సైడు, అటంతా టెంపుల్ అండి. ఇది జంక్షన్. ఇవన్నీ ఇక్కడ అన్ని డ్రెస్సులకు సంబంధించిన, లేకపోతే పూసలు, దేనికి సంబంధించిన వగేరా వగేరా ఐటమ్స్ అన్ని అక్కడ దొరుకుతాయి. ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి. నేను లోపలికి వెళ్తూ చూపిస్తానండి. చూడండి ఇలా గేట్ నుంచి వెళ్ళగానే భలే బ్యూటిఫుల్ గా ఉంటదండి. ఇలా ఒక 300 మీటర్స్ నడిస్తే చూడండి ఎంత బాగుందో లొకేషన్. ఇది లోపల మొత్తం టెంపుల్ అండి. ఇది టెంపుల్ వచ్చేసి ఏమన్నా ఉంటదా అండి, అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. పురాతన కట్టడాలు అయినా కూడా చూడడానికి ఎంత ఆనందాన్ని ఇస్తాయంటే చెప్పలేము అది మాటల్లో. బాహుబలి సినిమాలో సెట్లు వేస్తారు కదా, అలా కనిపిస్తాయి మనకి. చూడడానికి ఎంత బాగుంటాయి తెలుసా అండి అసలు. ఇలా షాప్స్, మార్కెట్స్ అన్ని ఉంటాయండి. ఆ కార్ల పక్కన బిల్లాల్ బాయ్ అని ఉంటాడు. అతను బండ్లు రెంట్ కి ఇస్తాడండి. మీరు ఎక్కడన్నా తిరిగి రావచ్చు. డైలీ 500 ఇవ్వాలి ఖచ్చితంగా. ఆయనకు ఆధార్ కార్డు, పాన్ కార్డు అవి ఇస్తే నోట్ చేసుకొని పెట్టుకుంటాడు. మన హోటల్ డీటెయిల్స్ అవి కూడా రాసుకొని బండి ప్రొవైడ్ చేస్తాడు మనకి. నీ కర్మ గాలి బండికి ఏమన్నా అయితే నీ దోలు తీసి పెడతాడు, ఓకేనా? అన్నీ ఏమో చెప్తున్నాం, మనకు సంబంధించింది ఏం చెప్తావు ఏంటి భయ్యా అని అంటారా? జూమ్ చేస్తా చూడండి. అక్కడ ఎస్పీ అని ఉందా, మసాజ్ సెంటర్ ఉంటది. ఏ దొంగ, తెలుసు నాకు నీ గురించి, అందుకే చెప్తున్నా. ఒకసారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి, బాగుంటది. థాయ్ మసాజ్. చూశారు కదా, ఇక్కడ కార్లు మనకి రెంట్ దొరుకుతాయి. అలాగే సఫారీకి కూడా తీసుకెళ్తారు. ఒక పర్సన్ కి 2500 అలో చేస్తారు, ఓకేనా? సఫారీకి మాత్రం ధైర్యం ఉన్నోళ్ళే వెళ్ళండి. ఎందుకంటే టైగర్స్ ని దగ్గరుండి చూపిస్తారు వాళ్ళు. హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే మాత్రం ముందే టికెట్లు బుక్ చేసుకుని పెట్టుకోండి. భూపాల్ వరకు, భూపాల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఖజురాహోకి టికెట్ బుక్ చేసుకుని రండి. చాలా బాగుంటది జర్నీ మాత్రం. మన ఇండియాలో టూరిస్ట్ ప్లేస్ లో ఇది బెస్ట్ అండి. యుఎస్ఏ నుంచి కూడా వస్తారు ఇక్కడికి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మార్కెట్ ఉంటది. మార్కెట్ లో ఇలాంటి బొమ్మలు చెప్పాను కదా నేను, అలాంటివన్నీ అమ్ముతారండి. అలాగే బ్యాంగిల్స్, డ్రెస్సులు కూడా అమ్ముతారు. ఇది వచ్చేసి మేము హోటల్లో ఉన్న రూము. ఎంత బాగుందో చూడండి. ఇవి టెంపుల్స్. నెక్స్ట్ వచ్చేదానికి నాకు సంబంధం లేదండి. చెప్పాను కదా శృంగారానికి సంబంధించిన బొమ్మలు అమ్ముతారని. ఆ షాప్ ఇదేనండి. చూడండి, ఇందులో అన్ని రకాల బొమ్మలు ఉంటాయి. ఖజురాహో గురించి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటాను. థ్యాంక్ యూ, బాయ్.